జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు గుట్టివాడి వెంకటేశ్వరరావు నా పేరు. ఈరోజు యూట్యూబర్ అన్వేషణ సోషల్ మీడియా మీద బ్రతికే విధవ ఈరోజు సనాతన హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వాడిపై 2 రోజుల్లో తగిన చర్యలు కానీ తీసుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు యూట్యూబర్పై ఏ ఒక్క సంఘాలైనా స్పందించుకోవడం చాలా శోచనీయం. మేము చాలా బాధపడుతూ ఈరోజు సిఐ గారికి, గోపాలపట్నం ఎస్ఐ గారికి ఈ యొక్క మెమరాండం సమర్పించాము. 24 గంటల్లో కానీ సరైన చర్యలు కానీ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కడలిలోనూ వాడి యొక్క దిష్టిబొమ్మలు తగలేసి ప్రభుత్వానికి వ్యతిరేక విధానాన్ని మా తరపున హిందూ సంఘాల తరపున తెలియజేస్తాము. అలాగే ఈ యొక్క విషయాలపై మిగతా సంఘాలు కూడా అందరూ ఒక్క గొంతుపై తాటిపై నిలబడి వాడిని శిక్షించే వరకు పోరాడాలని ఈ యొక్క సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ 24 గంటల్లో కానీ వీటిపై చర్యలు కానీ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వాడి దిష్టిబొమ్మలు తగలేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సనాతన భారతీయ ధర్మాన్ని విజయమగ్గాక. నా పేరు మీసాల రవీంద్ర, సామాజిక సమరసతా అభియాన్ ఉత్తరాంధ్ర ప్రముఖ. ఈరోజు అవినాష్ చేస్తున్నటువంటి భారతీయ సంస్కృతి, భారతీయ ధర్మానికి విరుద్ధంగా ఆయన యూట్యూబ్లో ప్రచురించినటువంటి దాన్ని ఖండిస్తూ అతనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు హిందూ ధర్మంపై కానీ, అలాగే రామాయణంపై కానీ, భారతంపై కానీ ఇక నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ, క్యాసెట్ల్లో కానీ కించపరుస్తూ మాట్లాడే ధోరణి వస్తే ప్రతి ఒక్కరికి కూడా తాట తీస్తామనేటటువంటిది బహిరంగంగా ఈ రోజు నుండి మేము చెప్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ తరపున మా సనాతన ధర్మాన్ని ఎవరన్నా కించపరిస్తే వారి యొక్క అంతు మేము చూస్తాం, విశ్వ హిందూ పరిషత్ చూస్తుందనేటటువంటి విషయాన్ని ఈరోజు యావత్ భారత ప్రజానికానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, సినిమా నటులకు గాను, క్యాసెట్లు చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, సినిమా డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. కాబట్టి సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఎవరన్నా మాట్లాడారా ఇక నుంచి మీకు కాలం చెల్లినట్టే. జై శ్రీరామ్. సింహాచలం చెందినటువంటి పూడిపెద్ది శర్మ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఏంటంటే యూట్యూబర్ అవినాష్ అనే వ్యక్తి యూట్యూబ్లో మహిళలను కించపరుస్తున్నట్లుగా, పురాణాల్లో కొంతమంది స్త్రీలను కూడా అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి కవి చర్య తీసుకోమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని మీద మా ఆఫీసర్స్ దృష్టిలో పెట్టి ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి చట్టపరంగా చర్య తీసుకుంటామని తెలియజేస్తాం.